everyone. సో ఇది వచ్చేసి సిఎన్సి మిల్లింగ్లో ఫర్ 13th టాపిక్. సో ఇది వచ్చేసి క్యాన్ సైకిల్స్ అనమాట. సో సిఎన్సి మిల్లింగ్లో క్యాన్ సైకిల్స్ ఎలా చేస్తాం అనేది. సో ఇక్కడ క్యాన్ సైకిల్స్ అంటే ఏంటంటే ఒక ఆపరేషన్ సంబంధించిందంతా కూడా ఒక సైకిల్లో సింపుల్ ఫార్మేట్లో ఉండేదాన్ని క్యాన్ సైకిల్ అంటాం. ఓకే, అండ్ మిల్లింగ్లో ఒకలా ఉంటుంది, టర్నింగ్లో ఒకలా ఉంటుంది. సో మిల్లింగ్లో వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా హోల్ మేకింగ్కి సంబంధించి ఉంటుంది అన్నమాట క్యాన్ సైకిల్స్ అన్నీ కూడా. అంటే మనకి డ్రిల్లింగ్ కానీ, రీమింగ్ అవ్వచ్చు, బోరింగ్ అవ్వచ్చు, ట్యాపింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ క్యాన్ సైకిల్స్లోనే కవర్ అవుతుంది. సో దీంట్లో మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే పారామీటర్స్. సో ఇక్కడ ఉన్న పారామీటర్స్ ఏంటంటే XY అంటే ఏంటంటే హోల్ పొజిషన్ తీసుకోవడానికి ఇది. నెక్స్ట్ Z వచ్చేసి ఏంటంటే డెప్త్, సో ఎంత డెప్త్ వరకు చేయాలనేది ఇది. నెక్స్ట్ P వచ్చేసి ఏంటంటే డబల్ టైం, అంటే కాసేపు వెయిట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు డ్రిల్లింగ్ అయిన తర్వాత అంటే మిల్లీ సెకండ్స్లో ఉంటుంది. సో వెయిట్ చేసి మళ్ళీ తర్వాత లిఫ్ట్ అవ్వడానికి అది యూజ్ చేస్తాం. నెక్స్ట్ Q అంటే డెప్త్. సో ఇది ఏంటంటే పికింగ్ దగ్గర యూజ్ అవుతుంది. సో పికింగ్ ఏంటంటే డ్రిల్లింగ్ ఇలా కింద వరకు చేసి మళ్ళీ పైకి లిఫ్ట్ అవుతుంది కదా, అలాంటి దానికి యూజ్ అవుతుంది పికింగ్కి ఇది. నెక్స్ట్ R అంటే రిట్రాక్ట్ హైట్. సో రిట్రాక్ట్ హైట్ ఏంటంటే ఇక్కడ ఇనిషియల్ లెవెల్ నుంచి ఒక పాయింట్ వరకు ఇవ్వడానికి. సో దీనికి సంబంధించి ఒక 2 కోడ్స్ ఉంటాయి. సో అది నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను మీకు. నెక్స్ట్ F వచ్చేసి ఏంటంటే కటింగ్ ఫీడ్ రేట్ అనమాట. నెక్స్ట్ K నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్. సో ఇక్కడ కోడ్స్ మనం బాగా యూజ్ చేసేది ఏంటంటే G98 అండ్ G19. సో ఇక్కడ G98 ఏంటంటే మనకి ఫస్ట్ కటింగ్ టూల్ అంటూ ఒక దగ్గర వస్తుంది కదా. సో ఇక్కడ ఉన్న టాప్ లెవెల్కి కొంచెం హైట్లో ఒక ప్లేన్ అనేది మనం ఫిక్స్ చేసుకుంటాం. సో ప్లేన్ ఫిక్స్ అంటే ఏం లేదు, అక్కడ జస్ట్ ఆ G98 అనే కోడ్ ఇచ్చి మనం ప్లేన్ అనేది ఎంత హైట్లో ఉండాలని ఇస్తే అక్కడ ఒక ప్లేన్ లాంటిది, అంటే ఇమాజినరీ ప్లేన్ లాంటిది ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. సో సపోజ్ ఇక్కడ ఒక ఇమాజినరీ ప్లేన్ ఇలాగ ఒక ప్లేన్ కింద ఉంటుంది అనమాట. G99 అంటే ఏంటంటే అది ఇక్కడ డెప్త్ వరకు వెళ్ళింది కదా. సో డెప్త్ వరకు వెళ్ళిన తర్వాత ఏ హైట్లో, అంటే ఈ డెప్త్ నుంచి ఎంత హైట్లో ప్లేన్ ఉండాలి అనేది. సో ఇక్కడ నుంచి లిఫ్ట్ అయిన తర్వాత ఎంత హైట్ వరకు లిఫ్ట్ అవ్వాలి. సో అది వచ్చేసి ఇక్కడ G98 అండ్ G99 కోడ్స్ అనేది ఇలా యూజ్ చేస్తాం. సో G98లో ఏంటి, సో ఇక్కడ వరకు ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ పొజిషన్ వరకు వస్తుంది అనమాట. సో స్టార్ట్ పొజిషన్ మనం ఎంత హైట్లో కావాలనేది ఇస్తాం. అండ్ G99 అంటే ఏంటంటే ఇక్కడ ప్లేన్ ఉంటుంది, ఈ ప్లేన్ వరకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ప్లేన్ వరకు లిఫ్ట్ అవుతుంది. సో ఇది ప్రతి క్యాన్ సైకిల్లో, అంటే ప్రతి సైకిల్లోనే ఉంటుంది. సో ఆ సైకిల్స్ ఏంటనేది ఫస్ట్ నుంచి వద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డ్రిల్లింగ్ సైకిల్ అనమాట. సో డ్రిల్లింగ్ సైకిల్, ఈ డ్రిల్లింగ్ సైకిల్లో కనుక చూసుకుంటే ఇక్కడ కోడ్ అనేది ఇలా ఉంటుంది. సో G81 అంటే ఇక్కడ ట్యాపింగ్ డ్రిల్లింగ్ సైకిల్ అని XYZRKF. సో XY అంటే మనకి తెలుసు, XY లొకేషన్ పొజిషన్ అనమాట. నెక్స్ట్ Z అంటే ఎంత డెప్త్ వరకు వెళ్ళాలనేది, R అంటే పొజిషన్ ఆఫ్ ది ప్లేన్. నెక్స్ట్ K అంటే నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్, F అంటే ఫీడ్ రేట్. సో ఇక్కడ కానీ ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి, సో T1 అంటే టూల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ G90 అంటే మనం తీసుకున్నదంతా అబ్సల్యూట్లో. నెక్స్ట్ G54 అంటే నేను XY ప్లేన్ అనేది తీసుకున్నా. నెక్స్ట్ G00 X30 Y25. సో ఇది వచ్చేసి X30 అండ్ Y25 ఈ లొకేషన్లో వచ్చింది. సో ఈ లొకేషన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్పిన్నిల్ స్పీడ్ తీసుకున్న M03, అంటే స్పిన్నిల్ అనే క్లాక్ వైజ్లో తిరుగుతుంది విత్ స్పీడ్ ఆఫ్ 1200. నెక్స్ట్ G43 సెలెక్ట్ చేసుకున్న తర్వాత H01 Z5 M08. సో ఇక్కడ టూల్ హైట్ అనమాట. సో టూల్ హైట్ కాంపన్సేషన్లో మనకి ఇలా వస్తుంది. G43 టూల్ హైట్ తీసుకుని తర్వాత H01, ఇక్కడ T01 అంటే ఇక్కడ H01 వస్తుంది. నెక్స్ట్ ఎంత హైట్లో అంటే టూల్ వచ్చి ఫస్ట్ 5 mm హైట్ దగ్గర ఆగుతుంది. ఆ తర్వాత G81 ఇక్కడ నుంచి మన సైకిల్ స్టార్ట్. సో ఇక్కడ ఆల్రెడీ XY ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ XY అవసరం లేదు. సో Z ఎంత డెప్త్ వరకు చేయాలి, డ్రిల్లింగ్ హోల్ వచ్చేసి -10 mm డెప్త్ వరకు చేయాలి. నెక్స్ట్ R అంటే ప్లేన్ అనేది ఎంత హైట్లో ఉండాలి, ఒక 2 mm హైట్లో ఉండాలని ఇస్తున్నా. నెక్స్ట్ ఫీడ్ రేట్ ఇక్కడ, సో ఎంత ఫీడ్ వరకు తీసుకోవాలి, 75 ఇచ్చాం. నెక్స్ట్ పొజిషన్ ఇది. సో X వచ్చేసి 80 ఉంది అండ్ Y వచ్చేసి 50. సో ఆ పొజిషన్ ఇచ్చా. సో ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ హోల్స్, సో ఇప్పుడు ఇక్కడ ఇదే కాదు, ఇది అయిన తర్వాత నెక్స్ట్ నాకు ఇక్కడ హోల్ ఉంది అనుకుని, అలాగే ఇక్కడ హోల్ ఉంది అనుకుందాం. సో అలాగే ఎన్ని నెంబర్ ఆఫ్ హోల్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ హోల్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో అయిపోయేటప్పుడు G80 అనే కోడ్ ఇవ్వాలి. సో ఇక్కడ G80 ఏంటంటే క్యాన్ సైకిల్ అయిపోయిన తర్వాత G00 అంటే ఫీడ్ క్యాన్సిల్ అయిపోతుంది, పైకి లిఫ్ట్ అయ్యి M09 స్పిన్ కూలెంట్ అనేది ఆఫ్ అవుతుంది, M30 ప్రోగ్రామ్ అండ్. సో దీంట్లో ఒకసారి
మనం ఒకసారి ఈ సాఫ్ట్వేర్లో చూద్దాము, అంటే సిమ్యులేషన్లో ఎలా రన్ అవుతుందనేది చూద్దాము. సో ఇదిగోండి, సపోజ్ ఇది ఒక బ్లాక్ కింద తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఈ బ్లాక్ తీసుకున్న తర్వాత ఓకే, అండ్ టూల్ వచ్చేసి డ్రిల్లింగ్ 6mm ఉన్నది తీసుకున్నా. సో ఇక్కడ కానీ నేను ప్లే చేస్తే, సో యాక్చువల్గా ఇక్కడ హండ్రెడ్ సో ఇది ఫస్ట్ పొజిషన్ ఇది, అండ్ సెకండ్ పొజిషన్ ఇది ఇక్కడ చేసింది. ఒకవేళ మనకి ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, సో ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. సో X80, సో X70, Y10. యాక్చువల్లీ ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది, X80, Y10. సేమ్ అలాగే X25, Y30. ఇక్కడ కొంచెం స్లైడ్గా పక్కన వచ్చింది. సో ఇలాగ డ్రిల్లింగ్ హోల్స్ అనేది ఆపరేషన్ అనేది జరుగుతుంది అనమాట, 1 by 1. అండ్ ఇక్కడ G98, G99 కోడ్ అని చెప్పాను చూసారా. సో ఇప్పుడు కానీ నేను రైట్ ప్లేన్లో పెట్టుకుంటున్నాను, ఫ్రంట్ ప్లేన్లో ఇలా పెట్టుకుంటున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి G98 అని ఇస్తున్నా. ఓకే, సో G98 అని ఇస్తే ఇక్కడ సిమ్యులేషన్లో ఇది కానీ అబ్జర్వ్ చేస్తే, సో టూల్ వచ్చి ఫస్ట్ ఒక దగ్గర చేస్తుంది, తర్వాత ఈ హైట్ నుంచి మళ్ళీ లిఫ్ట్ అయ్యి ఇక్కడి నుంచి ఇక్కడికి లిఫ్ట్ అవుతుంది చూసారా. సో ఇక్కడ నుంచి ఇక్కడ లిఫ్ట్ అయ్యేది కోడ్ అనేది ఇక్కడ దీంతో ఇండికేట్ అవుతుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ నేను R10 ఇస్తాను, సపోజ్ R10 కాదు, సమ్ 5 ఇస్తున్నా. సో G99 కోడ్ ఏంటంటే, మనం ఇచ్చే కోడ్ అనేది ఒకసారి అంటే స్టార్టింగ్ పొజిషన్ వచ్చి మళ్ళీ ఆర్ ప్లేన్కి అనేది రిటర్న్ అయ్యి వెళ్తుంది. అదే G98 అనుకోండి, సో అక్కడి నుంచి కాకుండా ఆర్ ప్లేన్ నుంచి సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో అది ఇక్కడ డిఫరెన్స్. ఇదిగోండి, సో G99 ఇది. సో G99 అంటే ఇక్కడ వరకు డెప్త్ వెళ్ళిన తర్వాత ఒక ఆర్ ప్లేన్ వరకు వస్తుంది. G98 ఏంటంటే అక్కడ నుంచి ఇనిషియల్ ప్లేన్, అంటే దానికన్నా కొంచెం హైట్కి వెళ్ళిపోతుంది. అంటే ఇనిషియల్ ప్లేన్ అంటే సపోజ్ నేను ఇందాక Z అనేది సమ్ హైట్ ఇచ్చాను కదా, Z5 ఇచ్చాను. సో నేను 10 ఇచ్చాను, ఇచ్చిన తర్వాత ఇక్కడ R5 ఇచ్చినా సరే అది అక్కడి నుంచి ఇనిషియల్ పొజిషన్కి వెళ్తుంది. అదే G99 ఇచ్చాను అనుకోండి, సో అక్కడున్న ఇనిషియల్ పొజిషన్ కాకుండా ఆర్ ప్లేన్, నేను ఇచ్చిన ఆర్ ప్లేన్ ఎంత 5 ఉంది. సో ఇది 5లోనే తిరుగుతుంది తప్ప ఇక్కడ 10లోకి వెళ్దు. అదే G98 ఇస్తే డైరెక్ట్ ఆ 10లోకి వెళ్ళిపోతుంది అనమాట. అది డిఫరెన్స్ ఇక్కడ. సో ఒకసారి నెక్స్ట్ చూద్దాం. సో సిమిలర్గా అలాగే ఇది కూడా ఉంటుంది. సో ఏం లేదు, ఫస్ట్ మన కోడ్ రాసిన తర్వాత కోఆర్డినేట్స్ XY కోఆర్డినేట్స్ ఇస్తే సరిపోతుంది, అంతే ఇంకా వీటిలో ఉన్నది. నెక్స్ట్ G82 అంటే డ్రిల్లింగ్ సైకిల్ విత్ డబల్ టైమ్. సో ఇందా డబల్ అంటే చెప్పాను కదా, కాసేపు కొన్ని మిల్లీ సెకండ్స్ ఆగుతుందని చెప్పి, సో అది ఇక్కడ Pతో ఇండికేట్ చేస్తాం అనమాట. సో దీంతో మనం కౌంటర్ బోరింగ్ సైకిల్ కూడా చేసుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే, ఎందుకంటే డబల్ టైం ఆగుతుంది కాబట్టి. సో ఇక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సో సేమ్ టూల్ తీసుకున్నాం, తర్వాత ఇక్కడ ఉన్న పారామీటర్స్ ఇచ్చాం, X30, Y25. నెక్స్ట్ స్పిన్డిల్ విత్ క్లాక్ వైజ్ డైరెక్షన్, టూల్ హైట్ తీసుకున్నాం. తర్వాత ఇక్కడ 82 ఇచ్చిన తర్వాత సేమ్ మన ఆర్ ప్లేన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ 1000 అని ఉంది, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ 1000 అంటే ఏంటంటే 1 మిల్లీ సెకండ్స్ అనమాట. సో 1 మిల్లీ సెకండ్ అనేది ఆగుతుంది, ఆగి వెంటనే సో మనకి ఆ మిల్లీ సెకండ్ కూడా మనకి కంటికి కనిపించదు. ఇనిషియల్గా అక్కడెక్కడ ఆగుద్ది, మళ్ళీ అప్పటికప్పుడే మళ్ళీ పికప్ అవుతుంది. సో ఇందాక ఏదైతే ఉందో సేమ్ అదే ఉంటుంది.
సో ఇలా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ G83. ఇక్కడ G83 అంటే ఏంటంటే పెగ్ డ్రిల్లింగ్ సైకిల్. సో ఇక్కడ పెగ్ డ్రిల్లింగ్ సైకిల్లో 2 టైప్స్ ఉంటాయి, G83 అండ్ G73. సో రెండిట్లో తేడా ఉన్నది ఏంటంటే ఫీడ్ రేట్ అండ్ స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. సో రెండు కూడా సిమిలర్గానే ఉంటుంది, G73 అండ్ 83 రెండు. దానికి దీనికి ఓన్లీ అదొకటే డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. సో అసలు ఈ పెగ్ డ్రిల్లింగ్ అంటే ఏంటనేది చూద్దాం. సో పెగ్ డ్రిల్లింగ్ ఏంటంటే ఇక్కడ XYZRQFK అనే కోడ్స్తో ఇండికేట్ చేస్తాం. సో XY అనేది తెలుసు కదా మనకి, హోల్ పొజిషన్ అంటే కోఆర్డినేట్స్, Z అనేది డెప్త్, R వచ్చేసి పొజిషన్ ఆఫ్ ఆర్ ప్లేన్, Q వచ్చేసి ఏంటంటే ఇక్కడ పికింగ్. సో ఒకసారి పిక్ అంటే ఏంటంటే ఇక్కడ పైనుంచి కింద వరకు దిగుతుంటుంది అనమాట. సో ఇలా దిగి మళ్ళీ రిటర్న్ ఎంత హైట్ వరకు లెగాలనేది ఇక్కడ పిక్. సో నెక్స్ట్ K వచ్చేసి నెంబర్ ఆఫ్ రిపిటేషన్, ఎన్నిసార్లు రిపీట్ చేయాలి అని. నెక్స్ట్ F అంటే ఫీడ్ రేట్. సో ఇది కానీ ఒకసారి సిమ్యులేషన్లో చూస్తే సో ఇక్కడ వచ్చేసి డ్రిల్లింగ్ తీసుకుంటున్నా, డ్రిల్ బిట్. సో ఇదిగోండి. సో ఇది పికింగ్ అనమాట ఇక్కడ. సో మనం అలాగే ఎన్ని హోల్స్ కావాలంటే అన్ని హోల్స్ వరకు ఇవ్వచ్చు. సో అన్నిటికి కూడా చేస్తుంది పికింగ్ అనేది. సో X10 Y20, నెక్స్ట్ X20. సో ఇలాగా మనం ఎన్నిటికైనా సరే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇలాగ మన పెగ్ డ్రిల్లింగ్కి యూజ్ అవుతుంది. సో ఇందులో ఉన్న పెగ్ డ్రిల్లింగ్ అలాగే ఇక్కడ హై స్పీడ్ పెగ్ డ్రిల్లింగ్. సో G73 అండ్ G83 రెండు కూడా సేమ్ ఉంటుందన్నమాట ఇక్కడ. సో అవి రెండు కూడా ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ ఫీడ్ అండ్ స్పీడ్ రేట్ ఒకటే చేంజ్ అవుతుంది, మిగతా అంతా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్యాపింగ్ సైకిల్ ఇది. సో ట్యాపింగ్ సైకిల్ ఏంటంటే G84 XYZRPFK అనేది ఉంటుంది. సో XY అంటే కోఆర్డినేట్స్, Z అంటే డెప్త్, R అంటే ఆర్ ప్లేన్, నెక్స్ట్ P అంటే సేమ్ డ్యువల్ టైం, నెంబర్ ఆఫ్ రిపిటేషన్ అండ్ ఫీడ్ రేట్ F అండ్. సో ఇక్కడ మెయిన్ ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫీడ్ క్యాలిక్యులేషన్ అనేది. సో ఇక్కడ ఫీడ్ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ట్యాపింగ్ ఉందంటే ఆ ట్యాపింగ్కి మెట్రిక్కి పిచ్ వాల్యూ ఉంటుంది. సో ఆ పిచ్ వాల్యూ బట్టి ఇక్కడ మన ఇచ్చే ఫీడ్ రేట్. సపోజ్ పిచ్ వచ్చేసి 2.0 ఉందనుకోండి, ఇక్కడ ఫీడ్ రేట్ కూడా 2.0నే అవుతుంది అనమాట. సో అలాగా G74 తర్వాత G84 రెండు సిమిలర్ ఉంటుంది. బట్ ఇక్కడ G84 ఏంటంటే రైట్ హ్యాండ్ ట్యాపింగ్ సైకిల్, G74 ఏమో లెఫ్ట్ హ్యాండ్ ట్యాపింగ్ సైకిల్ ఇక్కడ. సో ఇదిగోండి ఇలాగ ట్యాపింగ్ ఉంటుంది. సో ఫస్ట్ డ్రిల్లింగ్ చేస్తాం, డ్రిల్లింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ట్యాపింగ్ అనేది జరుగుతుంది. సో ట్యాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సేమ్ మనకి ఆర్ ప్లేన్ ఎంత హైట్లో కాల్ రిట్రాక్ట్ అనేది మనం ఇక్కడ G98 కానీ G99 కానీ తీసుకుంటాం. సో ఇక్కడ ఫస్ట్ డ్రిల్లింగ్ హోల్ అయిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే M8 × 1.25 ఉంది. సో ఇక్కడ 1.25 అంటే పిచ్ అనమాట ఇక్కడ. సో ఈ పిచ్ వాల్యూ మనకి ఇక్కడ ఫీడ్ రేట్లో కూడా ఇండికేట్ అవుతుంది, సేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట ఇక్కడ. సో ఇది కానీ చూస్తే ఒకసారి సో సేమ్ పైన ఉన్న పారామీటర్స్ అయితే తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి డైరెక్ట్గా అలా పిచ్ ఎలా అయితే ఉంటుందో అలాగ మళ్ళీ రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ట్యాపింగ్ కాబట్టి దాని ట్యాపింగ్ థ్రెడ్ ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ ఎలా అయితే వెళ్తుందో అలాగే రివర్స్ వస్తుంది, లేదంటే అక్కడ మొత్తం దానికి ఉన్న థ్రెడ్స్ మొత్తం పోతుంది కాబట్టి అలాగే రిటర్న్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా ఇక్కడ దీంట్లో జరుగుతుంది.
సో G74 ఇక్కడ. సో G74 అంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ట్యాపింగ్ సైకిల్. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ట్యాపింగ్ సైకిల్ కూడా సేమ్ ఉంటుంది. బట్ ఒక డిఫరెన్స్ ఏంటంటే M04 అనే కోడ్తో యూజ్ చేస్తాం. సో ఇప్పటివరకు మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని M03తో ఉంటుంది, బట్ ఇది వచ్చేసి M04 ఉంటుంది. సో ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ టైపింగ్ సైకిల్, మన దగ్గర ఉన్న కటింగ్ టూల్స్ అన్నీ కూడా రైట్ హ్యాండ్ థంబ్ రూల్ని ఫాలో అవుతుంది. సో దాని తగ్గట్టుగా దానికి ఉన్న కటింగ్ ఎడ్జెస్ కానీ ఫ్రూట్స్ కానీ అవన్నీ కూడా అలాగే ఉంటాయి, అన్నీ M03నే ఉంటాయి. బట్ లెఫ్ట్ హ్యాండ్ టైపింగ్ సైకిల్ ఒక్కదానికే మనం యూజ్ చేసేది M04 ఇక్కడ. సో M04 వల్ల అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిరుగుతుంది అనమాట. సో మిగతా అంతా కూడా సేమ్. నెక్స్ట్ ఇక్కడ G74 ఇస్తాం. సో యాక్చువల్లీ ఇక్కడ G74 ఇది. సో ఇస్తాం, నెక్స్ట్ ఆ పొజిషన్ ఇస్తాం, నెక్స్ట్ అలా చేస్తాం అనమాట. సో ఇది ట్యాపింగ్ సైకిల్. నెక్స్ట్ ఫైన్ బోరింగ్ సైకిల్. సో ఇక్కడ నుంచి ఏంటంటే మొత్తాన్ని కూడా బోరింగ్ సైకిల్స్ ఉంటాయి. G74, తర్వాత G85, G86 టు G89. సో ఇక్కడ G76, XYZ, RQ, PFK. సో ఇవన్నిట్లో చేంజ్ ఏంటంటే ఆపరేషన్ అనేది అక్కడ చేంజ్ అవుతుంది. ఎలాగా దాని ఇంపాక్ట్ వచ్చేసి కటింగ్ టూల్తో ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. మన ఆ కోడ్ ఇస్తే దానికి అర్థమవుతుంది, ఓకే ఇది పలానా ఆపరేషన్ అని చెప్పి అర్థమవుతుంది. దాని తగ్గట్టుగా అక్కడున్న సిమ్యులేషన్ అంటే లైక్ దానికి ఉన్న బెడ్ మూమెంట్ కానీ కటింగ్ టూల్ కానీ ఎలా మూవ్ అవ్వాలనేది అది అక్కడ తీసుకుంటుంది. సో ఇక్కడ మన బోరింగ్ ఆపరేషన్ కాబట్టి బోరింగ్ బార్ తీసుకుంటున్నాం. సో సింగిల్ టిప్ బోరింగ్ బార్ ఇక్కడ. సో అది తీసుకున్న తర్వాత దాని తగ్గట్టుగా మళ్ళీ అది డెప్త్కి వెళ్తుంది, అది సైడ్కి వచ్చి మూవ్ అవ్వాలా లేకపోతే డైరెక్ట్ మూవ్ అవ్వాలా అనేది ఇక్కడ ఉన్న కోడ్ ప్రకారం చేస్తుంది. సో ఇదిగోండి నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేసా. సో మనకి ఇక్కడ బోరింగ్ బార్ కావాలి కాబట్టి సో దీంట్లో సిమ్యులేషన్లో బోరింగ్ బార్ అంటే కొంచెం ప్రాబ్లం కాబట్టి అది ఇలా వస్తుంది అనమాట. సో ఫస్ట్ హోల్ వేసిన తర్వాత దాన్ని ఎన్లార్జ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం బోరింగ్ బార్ అనేది. సో బోరింగ్ బార్ మోడిఫై చేస్తున్నా ఇది. సో ఇలా కొంచెం సైడ్కి వస్తుంది, ఎందుకంటే సైడ్ కంటే అది కొంచెం ఎన్లార్జ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఉన్న దగ్గర నుంచి కొంచెం ఎన్లార్జ్ చేసుకుంటే ఇలా సైడ్కి వచ్చేస్తుంది. అది ఈ G76 సైకిల్. నెక్స్ట్ G85 సైకిల్ ఏంటంటే ఇది బోరింగ్ ప్లస్ రీమింగ్ రెండు కలిపి ఉంటుంది. సో దీంట్లో యూజ్ చేసే కోడ్ XYZRFK. సో దీంట్లో డైరెక్ట్ ఎలాగైతే ఇన్ వెళ్తుందో మళ్ళీ అలాగే అవుట్ సైడ్ బయటకు వస్తుంది అనమాట. సో ఇదిగోండి. సో ఇందాక దానికి దీనికి డిఫరెన్స్ అదనమాట. సో రీమింగ్ కూడా మనం ఇలాగ చేస్తాం. రీమింగ్ అంటే ఏంటంటే హోల్ ఫినిషింగ్ చేసేదాన్ని రీమర్ అంటాం. ఆ రీమర్తో చేసేదే రీమింగ్ ఆపరేషన్. నెక్స్ట్ G85 2 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ G86. సో G86 అనేది ఇనిషియల్గా వెళ్తుంది, మళ్ళీ కొంచెం సైడ్కి వచ్చి చేస్తుంది. సో ఇలా G89 వరకు ఉంటుంది. సో ఈ మధ్యలో ఉన్న ఏంటంటే కొంచెం ఫీడ్ రేటు, తర్వాత ర్యాపిడ్ ఇన్ ర్యాపిడ్ అవుట్ అనే కోడ్స్తో అది ఉంటుంది. సో అన్నిట్లో ఒకలా ఉండవు, కోడ్స్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఒక ఫానిక్ కంట్రోల్లోనే ఆ సిరీస్ని బట్టి దాంట్లో చేంజెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దాని తగ్గట్టుగా మనం ఏదైతే కోడ్స్ యూజ్ చేయాలో దాని తగ్గట్టుకి యూజ్ చేస్తాము. సో ఇది టోటల్ కంప్లీట్గా క్యాన్ సైకిల్స్ గురించి. మీకు కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో చేయండి.